చిన్నారి జాహ్నవి అదృశ్యమై 10 రోజులు దాటినా ఇంకా జాడ చిక్కట్లేదు. అడవిని జల్లెడ పడుతున్నా, ఊహించని కోణాల తెరపైకొస్తున్నా ఆ 3 ఏళ్ల చిన్నారి ఎటు వెళ్ళింది అన్న దానికి మాత్రం సమాధానం దొరకట్లేదు. అసలు చిన్నారి ఎటు వెళ్ళింది? ఎవరైనా ఎత్తుకెళ్లారా? పోలీసుల అనుమానాలేంటి? పదో రోజు కూడా జాహ్నవి కోసం గాలించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిపి 200 మందికి పైగా రంగంలోకి దిగి వెతికారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లతో అడవిని అణువణువు జల్లెడబట్టారు. అయినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. 3 ఏళ్ల జాహ్నవి అసలేమైందనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప్రతి గంట గడిచే కొద్దీ మరింత మిస్టరీగా మారుతోన్న ఈ కేసులో ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. జాహ్నవి కొండచిలువ బారిన పడుండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు. అలాంటప్పుడు మాత్రమే దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. మరోవైపు జాహ్నవి అదృశ్యమైన ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చిన్నారి ఏదైనా క్రూర మృగాల బారిన పడిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లోనే. పోలీసుల అనుమానాలు ఇలా ఉంటే అటవీ శాఖ అధికారులు మాత్రం ఆ అవకాశమే లేదంటున్నారు. జాహ్నవి మిస్ అయిన ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు గాని, ఇతర వన్యప్రాణులు గాని దాడి చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవని చెప్తున్నారు. దీంతో జాహ్నవి మిస్సింగ్ కేసు మళ్లీ మొదటికే వచ్చింది. మరోవైపు చీకటి పడిన తర్వాత కూడా గాలింపు ఆగడం లేదు. ఇందుకోసం హనుమాన్ బృందాలు అత్యాధునిక సాంకేతికత సాయంతో రంగంలోకి దిగాయి. వేడి ఆధారంగా మనుషులు, జంతువుల కదలికల్ని ఇట్టే కనిపెట్టే థర్మల్ డ్రోన్లతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అడవులు, దట్టమైన పామాయిల్ తోటల్ని జల్లెడబడుతున్నారు. లైవ్ వీడియో ప్రసారం, GPS ట్రాకింగ్ లాంటి హైటెక్ సదుపాయాలున్న ఈ డ్రోన్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. మరోవైపు రేడియేషన్ డిటెక్టర్ మిషన్ తో కూడా చిన్నారి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ డెమోలో మనకి సిల్వర్ మోడ్ లో మనకి అమ్మాయి మెడలో లాకెట్ కానీ అలాగే కింద కాళ్ళకి పట్టీలని వెండి ఉన్నాయి. సో దాని ఆధారంగా ఇక్కడ వెండి అనేది ఈ ఏరియాలో ఎక్కడ ఉండదు కదా, బంగారం అనేది ఉండదు. కానీ ఇది ఉందా లేదా అనే అంశం మీద ఒకసారి చెక్ చేస్తే ఈ ట్రాక్ లో అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ ట్రాక్ కూడా ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రాక్ లో ఇక్కడ ఏదో వెండి ఉన్నట్టుగా మనకు ఆధారం దీని మీద చూపిస్తుంది మనకి. అందుకని ఒక్కసారి ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించి మనం ఒక్కసారి చెక్ చేస్తే అది తెలుస్తుంది కదా, ఆచూకీ బిడ్డ ఆచూకీ తెలుస్తుంది కదా అంశంతో ఉద్దేశంతో ఇప్పుడు నేను రావడం. జాహ్నవి అదృశ్యమైన 40 ఎకరాల పామాయిల్ తోట చుట్టూ కంచె ఉంది. అంత చిన్న వయసున్న పాప ఒంటరిగా ఈ కంచె దాటడం సాధ్యమేనా? ఇక్కడే ఈ కంచులన్నీ ఉన్నాయి. ఈ కొండ ప్రాంతానికి వెళ్ళే రూటు పాప ఇక్కడి నుంచి ఇలా వెళ్ళినట్టుగా అయితే మాత్రం కొంతమంది చూసినట్టుగా చెప్తున్నారు. అదే ఈ కంచె దగ్గర కుక్కకు సంబంధించినటువంటి వెంట్రుకలు, అలాగే పాపక హెయిర్ రెడ్డిష్లో ఉంటుందనేది ఇక్కడ ఈ ప్రాంతంలో చూసి ఈ కంచె దాటే క్రమంలో చూసినట్టుగా కొంతమంది. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే కంచెలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇందులోంచి పాప పట్టే అవకాశం ఉండదు. ఇందులో పెద్దవాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఈ పైకి వెళ్ళేటువంటి పరిస్థితి అసలే ఉండదు, ఎందుకంటే పాప ఈ హైట్ ఉంటుంది, అంతమించి ఉండరు. కాబట్టి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కూడా పాపకి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. పంట పొలాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి ఈ లోపలికి వెళ్ళే ఆస్కారం ఉండదు. ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా అసలు పట్టని పరిస్థితి, ఇది పైకి లేపి వెళ్ళాలని కూడా వెళ్ళని పరిస్థితి. వెళ్ళేటువంటి అంత హైట్ లేదు. పాప ఇక్కడి నుంచి మొదలుకొని ఈ హైట్ మాత్రమే ఉంటుంది. ఈ హైట్ ఉన్నప్పటికీ ఈ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఈ ఇనుపు చొవ్వలో గుచ్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా చెత్త ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినా కూడా పాప ఈ పక్కన చూడొచ్చు ఫోల్డ్ అయి పడిపోతుంది. అంటే కాళ్ళకి ఈ ఆకులు అవి తగిలినా కూడా సాధారణంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. పాప ఇక్కడ నడిచే రాలేదండి. ఎలా దూరుతుంది? ఆవేశం వస్తుంది, దూరలేదండి. అందరూ ఎలా దూరుతారండి, పెద్దవాళ్ళమే దూరలో. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఇంతలా గాలిస్తున్నా ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో
ఒక జ్యోతిష్యుడి మాటలు ఆ కుటుంబంలో కొండంత ఆశను రేకెత్తించాయి. పాప క్షేమంగా ఉంది, త్వరలోనే తిరిగొస్తుంది అని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 99% దొరకడానికి అవకాశం. మన పాజిటివ్, మన మైండ్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం సైతం తేల్చలేకపోయిన ఈ మిస్టరీని ఆ దేవుడైనా తేలుస్తాడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆ కన్నవాళ్లు వేచి చూస్తున్నారు. గంట గంటకు గుండెల్లో గుబులు రేగుతున్నా ఎక్కడో ఒక చోట తమ పసికోన క్షేమంగానే ఉంటుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు.